వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేడు బుద్ధ పూర్ణిమ అనగా బుద్ధుని మార్గాన్ని అనుసరించాలని, సనాతన ధర్మాన్ని ఆచరించాలని మనకు తెలియజేస్తున్న రోజు. బుద్ధుని మార్గం ఏంటి, ఆయన మనకు అందించిన సందేశం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మానికి సరైన దిశ దశను సూచించిన కలయుగ మానవ మాధవుడు బుద్ధుడు. సాధారణంగా వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధ జయంతిని మనం జరుపుకుంటాం. బుద్ధుడు క్రీస్తు పూర్వం 560లో జన్మించి దాదాపు 80 ఏళ్ల వయసులో మరణించాడు. ఈ లోకానికి పంచ సూత్రాలను, సత్య మార్గాన్ని, అష్టాంగ మార్గాలని సాధించి జ్ఞానోదయం పొందిన తర్వాతి రోజే నిర్యాణం చెందాడు. సహనానికి మారుపేరుగా, సర్వమత సమ్మేళనానికి సాదృశ్యంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో బుద్ధిజాన్ని వ్యాప్తి చేశాడు గౌతమ బుద్ధుడు. ముఖ్యంగా వియత్నాం, థాయిలాండ్, నేపాల్, మయన్మార్, ఇండోనేషియా, భారత్, పాకిస్తాన్ ఇలా అనేక దేశాల్లో బౌద్ధ సాంప్రదాయాలను పరిచయం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు సైతం బుద్ధిజం వైపు ఆకర్షింపబడ్డారు. అంతలా బుద్ధిజాన్ని ప్రజల్లో తీసుకెళ్లాడు. అన్ని జీవుల్లో పరమాత్మ ఉంటాడు. ఏ జీవికి హాని తలపెట్టకూడదు, అది చీమైనా మరింకేదైనా అని అంటూ మనిషిలోని స్వార్థ భావాన్ని వీడి పరమాత్మను ధ్యానిస్తూ ఎదుటివారికి ఏమాత్రం కీడు చేయకూడదు అన్నదే బుద్ధిజం. బుద్ధిజంతో తెలుగు నేలకు అపూర్వమైన అవినాభావ సంబంధం ఉంది. నాగార్జున సాగర్ వద్దనున్న నాగార్జున కొండతో పాటు సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి గ్రామం ఇప్పటికీ బౌద్ధ రామాలుగా విరాజిల్లుతున్నాయి. మానవులు ఇజాన్ని వదిలి బుద్ధిజాన్ని అలవర్చుకుంటే సమాజం, తద్వారా ప్రపంచంలోని అన్ని జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ప్రకృతిలోని వాతావరణ ప్రక్రియలు నిలకడగా ఉంటూ మానవ జీవితం హాయిగా గడపడానికి అవకాశం ఉంటుందని చాటి చెప్పేదే బుద్ధిజం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నెలలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమను జరుపుకుంటాం. కాబట్టి బుద్ధుని బోధనలు మరవకుండా సర్వమత సమ్మేళనానికి నాంది పలుకుదాం. ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉన్నాడనే సత్యాన్ని గుర్తెరుగుదాం. సర్వేజన సుఖినో భవంతు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ బుద్ధయిజాన్ని నాటి నుండి నేటి వరకు సజీవంగా నిలిపిన బుద్ధిస్టులందరికీ మరొక మారు V3 న్యూస్ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతుంది.